భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ ధర్మశాలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ భారత్ జట్టుకు నామమాత్రమైనదే కానీ ఇంగ్లాండ్ జట్టుకు చాలా కీలకమైనది. అందుకే ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో గెలుపు కోసం భారీగా కసరత్తులు చేస్తోంది. సొంత గడ్డ మీద భారత్ జట్టును ఓడించడం ఎంత కష్టమో వారికి ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. అందుకే చివరి మ్యాచ్ కోసం తీవ్ర స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు ప్రతి టెస్టు మ్యాచ్లో దూకుడుగానే ఆటను ప్రారంభిస్తున్నా చివరికి వచ్చేసరికి మాత్రం ఎక్కడో లయ తప్పి చేజేతుల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 4 టెస్టుల్లో కూడా ఇంగ్లాండ్ ఇదే పొరపాటును పునరావృతం చేశారు. అయినా కూడా వారికి చివరి టెస్టులో గెలిచే అవకాశాలు లేకపోలేదని టీమిండియా స్పిన్ అస్త్రాన్ని సంధించి తమను ముప్పు తిప్పలు పెట్టినట్టే తాము కూడా అదే అస్త్రాన్ని ఉపయోగించి చివరి టెస్టులో గెలుస్తామని చెప్పాడు మైకేల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రాంచీ టెస్టులో జైస్వాల్, జూరెల్ అద్భుతంగా ఆడారు. మా జట్టులో కూడా కీలక ఆటగాళ్లు ఫెయిల్ కావడం వలన ఆ మ్యాచ్లో గెలవలేకపోయాం. అయినప్పటికీ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ తన సత్తా చాటి భారత బ్యాట్స్మెన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతడు మా జట్టుకు దొరికిన అశ్విన్ లాంటివాడు. అతడికి చివరి మ్యాచ్లో మరింత స్వాతంత్ర్యాన్ని ఇచ్చి అతడిని స్వేచ్ఛగా వినియోగించి భారత జట్టుకు ముక్కుతాడు వేయనున్నాం. వారు మమ్మల్ని ఏ స్పిన్తో అయితే అడ్డుకుంటున్నారో అదే స్పిన్తో వారికి చుక్కలు చూపిస్తాం. చివరి టెస్ట్లో బషీర్ని ఆయుధంగా చేసుకుని మేము గెలుస్తామని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.